దేశ పునాదులను కదిలించిన విజాతి సిద్ధాంతం ఒక పెద్ద బూటకం. ఎన్నో జాతులు మతాలు భారత్లో శాంతియుతంగా ఉంటే పాక్లో మాత్రం అదే సిద్ధాంతం పీఓకేలో నెత్తురు ఏరులై పారేలా చేస్తుంది. ఇదే సమయంలో మీడియాలో మీడియా సిద్ధాంతం తెరపైకి వచ్చింది. ఢిల్లీలో జరిగే చిన్న నిరసనను భూతద్దంలో చూపిస్తూ భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని పశ్చిమ దేశాల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో పీఓకేలో పౌరులను పిట్టల్లా పాక్ సైన్యం కాల్చేస్తుంది. దాని గురించి మాత్రం అదే పశ్చిమ మీడియా మౌనంగా చూస్తుంది. మానవ హక్కులపై వెస్ట్ మీడియా డబుల్ గేమ్ ఎందుకు? భారత్పై ఎందుకు వెస్ట్ మీడియాకు అక్కసు? పశ్చిమ మీడియా అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాల బండారం ఏంటి? వాచ్ ది స్టోరీ. పీఓకే మారణహోమంపై వెస్ట్ మౌనం ఎందుకు? భారత్లో నిరసనలపై వెస్ట్ మీడియా డ్రామాలేంటి? పాకు అణిచివేతను పశ్చిమ దేశాలు దాస్తున్నాయా? దేశ పునాదులను కదిలించిన ద్విజాతి సిద్ధాంతం గురించి మీరు వినే ఉంటారు. ఈ విషపూరిత సిద్ధాంతాన్ని పాకిస్తాన్ పాలకులు చేసిన ప్రచారం ఎవరూ చేసి ఉండరు. ఈ సిద్ధాంతం ఏమిటంటే, రెండు భిన్నమైన వర్గాలు కలిసిమెలిసి జీవించడం అసాధ్యం. ఈ సిద్ధాంతం కిందే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. నిజానికి ఈ సిద్ధాంతం కేవలం విషపూరితమైనది. స్వార్థ రాజకీయాల కోసం రెండు వర్గాలను విడదీయడానికి చేసిన కుట్ర. కాశ్మీర్ను భారత్ నుంచి లాగేసుకోవటానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం. అయితే ఈ ద్విజాతి సిద్ధాంతం తప్పు అని కాలం పదే పదే నిరూపించింది. ఢిల్లీ కూడా ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఎన్నో విభిన్న జాతులు, మతాలు, ప్రజలు భారతదేశంలో శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సత్యం ఉగ్రదేశం పాకిస్తాన్కు అస్సలు అంతుబట్టడం లేదు. ఇక జాతులను ఐక్యంగా ఉంచటం ఇస్లామాబాద్ పాలకులు అస్సలు చేత కాదు. అందుకే ద్విజాతి అనేది కేవలం ఒక సిద్ధాంతమే తప్ప వాస్తవం కాదు. కానీ మీకు ద్విమీడియా సిద్ధాంతం గురించి తెలుసా? అంటే ఒకేలాంటి రెండు వేర్వేరు ఘటనలకు మీడియాలో భిన్నమైన ప్రచారం లభించటం. దీని అర్థమేమిటి? పశ్చిమ దేశాల జర్నలిజం తీరుతెన్నులను పరిశీలిస్తే మీకు ద్విమీడియా సిద్ధాంతం స్పష్టమవుతుంది. భారతదేశంలో ఏదైనా నిరసనకారులు వేలెత్తితే చాలు, పశ్చిమ దేశాల మీడియా హడావిడి క్షణాల్లో మొదలవుతుంది. కెమెరాలతో రిపోర్టర్లు సమయానికి వాలిపోతారు, ఎడిటోరియల్స్ రాయటానికి పోటీ పడతారు. సరిగ్గా గత వారం కూడా ఇలాగే పశ్చిమ మీడియా వ్యవహరించింది. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో నిరసనలకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసన క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో ఎవరి ప్రాణాలు పోలేదు. కానీ కొందరు నిరసనకారులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు నిరసనకారుల డిమాండ్ నెరవేరింది. నీట్ ప్రశ్నపత్రాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇదంతా జరిగింది మన దేశ రాజధాని నడిబొడ్డునే. కానీ మీకు తెలుసా, ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాయిటర్స్, బీబీసీ, ది గార్డియన్ సంస్థలు ఈ నిరసనలను ప్రముఖంగా కవర్ చేశాయి. ఖతార్కు చెందిన అల్ జజీరా అయితే ఏకంగా క్షేత్రస్థాయిలో తమ రిపోర్టర్లను రంగంలోకి దించింది. న్యూయార్క్ టైమ్స్, CNN ఇంటర్నేషనల్ పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ పాశ్చాత్య మీడియాలన్నింటి నోట ఒకే పాట వినిపించింది. ఇక భారతదేశం పని అయిపోయిందని, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత భారత్లో మోదీ సర్కారు కూలుతుందని కథనాలు వండివార్చాయి. భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందంటూ గగ్గోలు పెట్టాయి. ఇదంతా ఓకే. ఇప్పుడు ఢిల్లీకి వాయవ్యంగా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు చూడండి. అల్లకల్లోలంగా మారిన పీఓకేలో నిత్యం కాల్పుల మూత మోగుతోంది. పాకిస్తాన్ సైన్యం ఆగడాలకు, ఆక్రమణకు, అణిచివేతకు వ్యతిరేకంగా ద్విశ్రేణి పౌరుల్లా మారిన పీఓకే ప్రజలు ప్రాణాలు పోతున్నా ఆందోళనల్లో వెనక్కి తగ్గటం లేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ వారంలోనే కనీసం 40 మంది పౌరులు పాక్ సైన్యం కాల్పులకు బలయ్యారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. మరికొందరు మృత్యుతో పోరాడుతున్నారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. చివరకు తాగునీరు, విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. పీఓకే ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ద్విమీడియా సిద్ధాంతం ఉంది కదా, దాన్ని చూడండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తగలబడిపోతుంటే పశ్చిమ దేశాల మీడియా హఠాత్తుగా మూగబోయింది. కొన్ని మీడియా సంస్థలైతే అస్సలు కనిపించకుండా పోయారంటూ వ్యంగ్యంగా అంటున్నారు. అంతర్జాతీయ మీడియా గొంతు మూగబోయింది. దీన్ని బట్టి చూస్తే పశ్చిమ దేశాలకు మానవ హక్కులు అనేవి వాల్యూమ్ కంట్రోల్ ఉన్న లౌడ్ స్పీకర్లా కనిపిస్తున్నట్లున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలను భారత మీడియా కొన్ని వారాలుగా కవర్ చేస్తూనే ఉంది. స్థానిక సంస్థ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC ఎన్నికల హక్కులు, సరైన ఉపాధి అవకాశాలు, కనీస సౌకర్యాలైన విద్యుత్, నీరు వంటి ప్రాథమిక హక్కుల కోసం ఎలా పోరాడుతుందో ప్రపంచానికి తెలియజేస్తూనే ఉంది.
పీఓకే ప్రజల డిమాండ్లపై పాకిస్తాన్ సర్కార్ తూటాలతోనే బదులిచ్చింది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న హింసను పశ్చిమ దేశాల మీడియా పూర్తిగా విస్మరించిందని అనలేం. ఈ వారం పౌరుల హత్యలపై బీబీసీ, రాయిటర్స్, ది గార్డియన్ సంస్థలు అడపాదడపా వార్తలు ప్రసారం చేశాయి. కానీ ఈ నిరసనలు 2024 నుంచి కొనసాగుతుంటే ఇప్పుడే ఆ కథనాలు బయటికొస్తున్నాయి. అది కూడా పీఓకే నిరసనలను అన్ని పశ్చిమ మీడియా సంస్థలు కవర్ చేయటం లేదు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? భారతదేశంలో జరిగే నిరసనలకు ప్రైమ్ టైం కవరేజ్ ఇచ్చాయి. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలు కనీసం ఒక చిన్న వార్తను కూడా ప్రసారం చేయటం లేదు. ఇక కథనాల మధ్య తేడాను గమనించండి. భారతదేశంలోని నిరసనలను ప్రజాస్వామ్య చైతన్యం, జెన్జీ తిరుగుబాటు అంటూ అభివర్ణించాయి. కొన్ని సంస్థలైతే రాజకీయ మలుపు అని కూడా కొనియాడాయి. మరోవైపు పీఓకే నిరసనలను మాత్రం కేవలం ఘర్షణలు, అశాంతి, ఎన్నికల హింస అంటూ చిన్నచూపు చూస్తున్నాయి. పశ్చిమ దేశ మీడియా ఒకే ఉపఖండంలో జరిగిన 2 వేర్వేరు నిరసనలను కవర్ చేయడానికి రంగంలోకి దిగింది. కానీ ఏదోలా తమ నైతిక జర్నలిజం ముసుగును సరిగ్గా సరిహద్దు వద్దే వదిలేసింది. పశ్చిమ దేశాల రాజధానుల కళ్ళు మూసుకుపోయాయి. మానవ హక్కులను నచ్చినట్లుగా ఎంచుకోవటానికి ఇక మీద కుదరదు. ఢిల్లీలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, మాస్కోలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఇస్లామాబాద్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ పక్కన పెట్టలేరు. ప్రపంచం మారిపోయింది. ప్రేక్షకులు మరింత చురుగ్గా, అప్రమత్తంగా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇక్కడే అసలు సిసలైన ద్విమీడియా సిద్ధాంతం బయటపడుతుంది. వాస్తవాలు ఎప్పటికీ విశ్వవ్యాప్తమే, కానీ పశ్చిమ దేశాల మీడియా మాత్రం ఎప్పుడూ సెలెక్టివ్గానే ఉంటుంది. ఈ నిజం, ఈ ద్వంద్వ ప్రమాణాలు ఇకనైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాల్సిన సమయం ఆసన్నమైంది. పశ్చిమ దేశాల ఈ ద్వంద్వ వైఖరి కేవలం జర్నలిజానికి మాత్రమే కాదు, వారి నైతికతకే మచ్చ తెస్తోంది. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది కాబట్టే అక్కడ ఏ చిన్న నిరసన జరిగినా ప్రభుత్వం స్పందిస్తోంది. మంత్రులు నైతిక బాధ్యత వహిస్తారు. కానీ అణిచివేతకు మారుపేరైన పాకిస్తాన్లో మాత్రం పౌరుల గొంతు నొక్కేస్తారు. ప్రశ్నిస్తే తూటాలతో సమాధానం చెబుతారు. పీఓకేలో ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం, కనీస వసతుల కోసం అల్లాడిపోతుంటే అంతర్జాతీయ మీడియాకు కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తోంది. వారికి కేవలం రాజకీయ లబ్ధి చేకూర్చే వార్తలు మాత్రమే ముఖ్యం. ఇది పక్షపాత జర్నలిజానికి పరాకాష్ట కాదా? అందుకే గ్లోబల్ మీడియా చూపుతున్న ఈ పక్షపాతాన్ని, వివక్షతను ఎండగట్టాల్సిందే. ప్రపంచానికి వాస్తవాలను అందించడంలో భారతీయ మీడియా ఎప్పుడూ ముందుంటుంది. కానీ పాశ్చాత్య మీడియా మాత్రం తమ రాజకీయ ఎజెండాకు తగినట్లు వార్తలు వండి వారుస్తోంది. ఈ ద్విమీడియా సిద్ధాంతం బండారం బయటపడింది. కాబట్టి ఇకనైనా ప్రపంచం ఈ ద్వంద్వ ప్రమాణాలను గమనించాలి. ఏ దేశంలోనైనా మానవ హక్కులు ఒకేలా ఉండాలే తప్ప దేశాన్ని బట్టి వాటి నిర్వచనం మారకూడదు. ఈ నిజం అందరికీ అర్థమయ్యేలా గొంతెత్తి చాటాల్సిన సమయం ఇదే.